నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. మండల కేంద్రమైన చాగల్మారి పట్టణంలో ఈరోజు లాలు మెకానిక్ గారి ఆహ్వానం మేరకు నూతన బైక్ గ్యారేజ్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన యువ నాయకులు భూమా విఖ్యాతరెడ్డి. ఇందులో పాల్గొన్న రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు అన్సర్ బాషా గారు, ముల్లా అజీం, కొలిమి హుసేన్ వలి, కొలిమి షరీఫ్, ఆలం సాగారి హనీఫ్, ఆలం సాగారి మౌలాలి, సల్లా నాగరాజు యాదవ్, బషీర్ అహ్మద్, జట్టి నాగరాజు పాల్గొన్నారు. ఇందులో భూమా విఖ్యాతరెడ్డి గారు మాట్లాడుతూ, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అని, నుంచి ఎవరైనా సరే. ఈరోజు లాలు అనే వ్యక్తి మన తెలుగుదేశం పార్టీలో చేరాడని చెప్పి ఆయన ఉన్న బైక్ మెకానిక్ని కావాల్సుకొని కక్షపూరితంగా ఈరోజు మూపిస్తే ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకో బైక్ మెకానిక్ ఓపెన్ చేసుకున్నాడు లాలు. ఈరోజు నేను వైసీపీ కార్యకర్తలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీకు పోయే టైం చాలా దగ్గర పడింది. మీరు ఏవేవైతే మీకు మీరే దోపుకుంటున్నారు, ఖచ్చితంగా ఈసారి జనాలు కూడా అందరూ విసిగిపోయి ఉన్నారు మీ పాలన మీద. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ చేయగలిగింది ఏం లేదు. చేసిందంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీద పడి ఇళ్లను ధ్వంసం చేయడము, మరి ఏ విధంగా కేసులు పెట్టారో జనాలందరూ చూశారు తప్ప మీరెక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవి గుర్తుపెట్టుకున్నారు. ఇంక జరగబోయే ఈ ఎన్నికల్లో ఇంకో నెల కూడా లేదు. ఇంకో నాకు తెలిసి 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. దాని తర్వాత జనాలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారంటే 10 సంవత్సరాలు మీరు మళ్ళీ ఊర్లో కూడా అడుగు పెట్టలేకుండా ఈరోజు జనాలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు. కాసుకోండి. ఈరోజు మీరు ఏదన్నా ఉన్నా, మీరు అభివృద్ధి ఏం చేస్తున్నారు, జనానికి ఏం మంచి చేస్తున్నారో మీరు బయటికి ఎక్కడికైనా రండి. ఖచ్చితంగా ఆ డిబేట్లో పాల్గొనడానికి మేము సిద్ధము. భూమా అఖిలప్రియ గారు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మనం తెలుగుదేశం పార్టీ మారి 2.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి ఏంటి, 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో డిబేట్కి రావడానికి ఎమ్మెల్యేకి ధైర్యం ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. వీళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వస్తారు, ముద్దులు పెట్టుకుంటా, గుద్దులు గుద్దుకుంటా. ఈసారి నమ్మే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మళ్ళీ ఆలగడ్డలో తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి నమ్మకంగా చెప్పగలుగుతారు.